తాండూరుకు సంబంధించినటువంటి ముగ్గురు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి మృతదేహాలు. అయితే తాండూరుకు చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెలు కూడా ప్రతినిత్యం చదువుకోవడానికి తాండూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉదయం తాండూరులో బస్సు ఎక్కారు. తన తండ్రి ఆ ముగ్గురిని కూడాను తాండూరులో బస్సు ఎక్కించిన తర్వాత తిరుగు పయనమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా తాండూరులో ఇటు హైదరాబాద్కు బయలుదేరారు తాండూరు నుంచి కూడా. అయితే ఎప్పుడైతే తాండూరు దాటి ముందుకు వచ్చిన తర్వాత వీరు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఆ తర్వాత టిప్పర్ ఢీ కొట్టడంతో ముగ్గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. ముగ్గురు అక్క చెల్లెలను తమకు తిరిగి తెప్పించండి, తిరిగి ఇప్పించండి, మా కూతురులను మాకు తిరిగి ఇప్పించండి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి తీరు ఇక్కడ ఎవరిని కూడా కంటతడి పెట్టించకుండా లేదంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే మృతదేహాలు ఒకసారి మనం అంబులెన్స్ లో కూడా చూడొచ్చు. మృతదేహాలను తమ ఒళ్ళో పెట్టుకుని ఆ తల్లి రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. వీరంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులు. అయితే ప్రతినిత్యం కూడా ఇళ్లలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎంతో సందడి చేస్తూ ఉండేవారు. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఈ ముగ్గురు విగత జీవులుగా మారిపోయారన్నటువంటి విషయాన్ని వీరంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, గుండెలు అరిసేలా కూడా రోధిస్తూ ఉన్నారు. అయితే నిన్నటి దాకా కూడా తమతో ఉన్నటువంటి వీరంతా కూడా ఈ రోజు తమ వద్ద లేరు అనేటటువంటి నిజాన్ని వీరు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఒకసారి మనం రిజల్ట్స్ లో కూడా చూడవచ్చు. వీరంతా కూడా తమ కుటుంబ సభ్యులను తమకు తెప్పించండి, తమ స్నేహితులను తమకు తెప్పించండి, అసలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి పాపం ఎవరిది అనేటటువంటి ప్రశ్నను వారంతా కూడా లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో జరిగినప్పటికీ కూడాను సత్వరం చర్యలు తీసుకుని ఉంటే గనక ఈ రోజు ఇంతమంది ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండేది కాదన్నది అందరూ ఇప్పుడు రోధిస్తున్నటువంటి తీరు. ఈ రోధిస్తున్నటువంటి అంశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా వారంతా కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే తనుష, ఆ తర్వాత సాయి ప్రియ, నందిని ఈ ముగ్గురు కూడా నిత్యం ఇటు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటారు. కేవలం ఈ ముగ్గురు మాత్రమే కాదు, చాలా మంది కూడా ఈ బస్సులో ప్రయాణం చేసేవారంతా కూడా ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత ఉపాధి నిమిత్తం వారంతా కూడా హైదరాబాద్కి వచ్చేటువంటి వారే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 9 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను ఇక పోలీసులు ఇప్పటికే వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే వారి స్వగ్రామాలకి ఈ పోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాలను తరలించేటప్పుడు ప్రత్యేకంగా ఒక రెవెన్యూ అధికారిని ఉంచి అనంతరం పంపిస్తూ ఉన్నారు. ఆ రెవెన్యూ అధికారి పోస్ట్ మార్టానికి పూర్తయిన తర్వాత డెడ్ బాడీని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించిన తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ప్రభుత్వం ఒక్కొక్క రెవెన్యూ అధికారిని వెంటబెట్టి అంబులెన్స్తో పాటు పంపిస్తున్నటువంటి సందర్భాలు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ 9 మందికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అప్పగించారు. మరొక 10 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది. అయితే ఎవరికి వారు కూడాను ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. చాలా మందిలో ఇక్కడ తన తండ్రి ఆరోగ్యం బాగలేకపోతే ఇటు హైదరాబాద్